Good morning, viewers. Welcome to Koresima Shorthand Classes. Get ready. 5 seconds. Start. అందుబాటులో ఉన్న వనరులను సమాన స్థాయిలో వినియోగించుకోవటమే అభివృద్ధిగా చెప్పుకోవచ్చును. పరిమితమైన వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని సత్వర అభివృద్ధిని సాధించటానికి ప్రణాళికలు అవసరం అవుతాయి. ఆ ప్రణాళిక లక్ష్య సాధనకు వ్యూహాలు 2 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది గాంధేయవాద ఆర్థిక సిద్ధాంతాలపై ఆధారపడ్డ కనీస అవసరాల ప్రాతిపదిక వ్యూహం కాగా, రెండవది పాశ్చాత్య ఆర్థిక సిద్ధాంతాలపై ఆధారపడ్డ పెట్టుబడి ప్రాతిపదిక వ్యూహం. రెండవ రకమైన వ్యూహాన్నే మన ప్రణాళికావేత్తలు ఇంతవరకు పాటిస్తూ ఉన్నారు. ఈ విధానం వలన సమాజంలో ఆస్తిపాస్తులు ఉన్న ధనవంతులకే అభివృద్ధి ఫలితాలు అందుతాయి, కానీ ఎటువంటి ఆస్తులు లేని పేదవారికి అందవు. మన ప్రణాళికావేత్తలు ఈ విషయాన్ని గమనించినందువల్లనే ప్రణాళికా వ్యూహంలో ప్రత్యక్షంగా పేదరికాన్ని ఎదుర్కొనడానికి ఉద్దేశించిన అనేక పేదరిక నిర్మూలన పథకాలను 4వ పంచవర్ష ప్రణాళిక నుండి ప్రారంభించి అమలు పరుస్తూ వస్తున్నారు. సన్నకారు రైతుల అభివృద్ధి పథకం, చిన్నకారు రైతుల అభివృద్ధి పథకం, కరువు నివారణ పథకం, ఇలా వివిధ తరగతులుగా ఉన్న వాటిని అన్నిటినీ కలిపి ఒకే పథకం క్రిందకు తీసుకువచ్చి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం పేరిట దేశమంతటా అమలు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి పథకాలను ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చును. మొదటి రకం అందరి అవసరాలను తీర్చే సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలు. రెండవ రకం కుటుంబ ఆదాయాన్ని పెంపొందింపజేసే స్వయం ఉపాధి అభివృద్ధి పథకాలు. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం వీటిలో 2వ రకానికి చెందినది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఎంపిక చేయబడిన కుటుంబాలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ రేఖను దాటేందుకు తోడ్పడుతుంది. అయితే ఈ పథకం అమలులో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య
సమన్వయం లోపించటం వల్ల లబ్ధిదారులకు అవసరం అయినవి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోతున్నది. దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే భూమికి సంబంధించిన స్వయం ఉపాధి పథకాలను ఎంపిక చేసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన వివరాలను పేద వర్గాల వారు తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల వారు ఆస్తులను సంపాదించుకోలేకపోతున్నారు. అందువల్ల వారి ఆదాయం కూడా తగ్గి బ్యాంకు రుణాలను కూడా చెల్లించలేకపోతున్నారు. అందువల్ల వారి ఆదాయం కూడా తగ్గి బ్యాంకు రుణాలను కూడా చెల్లించలేకపోతున్నారు. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించి వాటిపై సక్రమమైన అజమాయిషీకి ప్రజల అవసరాలను బట్టి ప్రణాళికలు తయారు చేసి సమర్థవంతంగా అమలు చేయటానికి ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకురావాలి. ఇందుకు దృఢమైన రాజకీయ సంకల్పంతో విధాన నిర్ణయాలు అవసరం. గ్రామ స్థాయిలో పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు రెండిటి నిమిత్తం ఒకే ప్రాతిపదికన గ్రామ పంచాయతీలను పునర్నిర్మాణం చేయాలి. అందుకు రెవెన్యూ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థలో విలీనం చేయాలి. జనాభా రీత్యా, ఆర్థిక వనరుల రీత్యా సానుకూలత గల పంచాయతీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించవలసి ఉంటుంది. ప్రస్తుతం గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరికి వారు తమ శాఖల అధిపతులకే బాధ్యత వహిస్తున్నందువల్ల వారి మధ్య సమన్వయం, వారిపై అజమాయిషీ రెండూ లోపిస్తున్నాయి. కాబట్టి వారందరి జీత భత్యాలు పంచాయతీలే చెల్లించు విధంగా వారందరినీ పంచాయతీ ఆధీనంలోకి తేవాలి. ఒక గ్రామంలో ఒక రకమైన అవసరాలను తీర్చే గ్రామాభివృద్ధి పథకం ఒకటే ఉండాలి అన్న సూత్రం పైన పరిమితమైన వనరులను ఒకే రకమైన విభిన్న పథకాలపై ఖర్చు చేసినట్లయితే వాటికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేమన్న సూత్రం పైన గ్రామీణ పేదలకు ఉద్దేశించిన స్వయం ఉపాధి పథకాలు అన్నింటినీ
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మాత్రమే అమలు చేయించాలి. దట్స్ ఆల్.